మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువని ఈ మాటలు తీసుకొని మీ ఎద్దకు వచ్చి ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాల్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని, జీవాన్నిచ్చి మన ఎడల దయ చూపి ప్రాణభిక్ష పెట్టిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, స్తుతులు తెలియచేసుకుంటూ ఈరోజు మన ఆత్మకు ఆహారంగా దేవుడే మాటలైతే నియమించాడో ఒకటిసారి మనం ధ్యానం చేసుకోగలిగితే కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 19వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడింది. దేవుని పిల్లారా, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకుమని రాయబడింది. దేవుని పిల్ల అంటే భూమి మీద నేను పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయమకమని భక్తుడు అన్నాడు. నాది దేశము కాదయ్యా, నేను పరదేశిగా ఈ లోకానికి వచ్చా, తిరిగి లోకమును ఖాళీ చేసి నేను వెళ్ళిపోవాలా. అది ఎప్పుడు, ఏ సమయము, ఏ రోజు అనేది నాకు తెలియదు. కానీ నాయన పరదేశిగా ఉన్న నన్ను విడిచిపెట్టక ఇంకేం చెప్తున్నాడు, నీ ఆజ్ఞలను నాకేం చేయాలంట, మరుగు చెయ్యకుము. పరదేశినైన నేను నీ ఆజ్ఞలు ఉంటేనే నేను తిరిగి నీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుందయ్యా. కనుక ఈ ఆజ్ఞలను మరుగు చేయవద్దని చెప్తున్నాడు దేవుని పిల్లరా. కనుక రోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఆ దేవుని వాక్యాన్ని మన హృదయంలో పదిలిపరుచుకొని మరుగు చేయబడిన మాటలు అంటే ఆ మాటలు మన కళ్ళ ఎదుటే పెట్టుకొని వాటిని ధ్యానిస్తూ మన పిలుపు రంగాన్ని తిరిగి వెళ్ళిపోయేవారిగా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ బ్రతుకున్నట్టు సహాయం చేయమని అడుగుతున్నాం. దేవుని అడుగుదాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, భూమి మీద మేము పరదేశములు గనుక నీ ఆజ్ఞలు మాకు మరుగు చేయకనైనా మాకందరికీ నీ ఆజ్ఞలు వినగలిగే స్థితి, గ్రహించగల హృదయం ఇచ్చి తిరుగు ప్రయాణంలో మాకు సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.